నర్సాపురం శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాలలో జాతీయ సేవా పథకం అంటే ఎన్ఎస్ఎస్ వారి క్యాంప్ జరుగుతోంది జాతీయ స్థాయిలో. ఇందులో మొత్తం 12 రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ నిన్న 3వ తారీఖు నుంచి రేపు 9వ తారీఖు వరకు ఇక్కడ శిక్షణ పొందుతారు. ఆ శిక్షణలో భాగంగా ఇవాళ అంటే 5వ తారీఖున ఒక శోభాయాత్ర నిర్వహించారు. ఆ శోభాయాత్రలో సన్నివేశాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తున్నది తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు పోతురాజు పోలేరమ్మ ఈ జాతర రూపాన్ని చూపిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదే నరసాపురం ఐఎన్ కళాశాలకు చెందిన ఒకనాటి విద్యార్థి అప్పటి రిపబ్లిక్ డే కాంటింజెంట్ పరేడ్లో ఢిల్లీలో ఆయన ఇదే పోతురాజు పోలేరమ్మ నృత్యాన్ని చేసి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఇదే కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఈనాటికి ఈ కాలేజీలో పోతురాజు పోలేరమ్మల ప్రదర్శన జరుగుతుండడం చూస్తున్నాం మనం. ఆ వెనకాల కర్ణాటక విద్యార్థులు ఉన్నారు, వారు వాళ్ళ ప్రదర్శన చూపిస్తున్నారు. వీళ్ళు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు వీళ్ళు. అలాగే వీళ్ళ కళలన్నీ కూడా వాళ్ళు చూపిస్తున్నారు. అట్లాగే వీళ్ళు కర్ణాటక వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చి కన్నడంలో వాళ్ళ ప్రదర్శనల మీద వాళ్ళ ప్లకార్డులు కూడా వాళ్ళు చూపిస్తున్నారు. గంధద గుడి అని, ఈ గంధద గుడి అన్నది కన్నడంలో ఒక పెద్ద సినిమా. ఆ సినిమా చాలా సక్సెస్ అయింది ఆ రోజుల్లో. దాని ఆధారంగానే తెలుగులో అడవరావుడు సినిమా తీశారు. అడవరావుడు సినిమా ఎంత సక్సెస్ అయిందో తెలుగు వాళ్ళకి ఎవరికి చెప్పక్కర్లేదు కదా. ఇవాళకి కూడా సక్సెస్ అంటే అడవరావుడు పేరే చెప్తారు. ఆ తర్వాత వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు. వీళ్ళు పండర్ భజన చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్న పండర్పురం, ఆ పండర్పురంలో అక్కడ స్వామి కొలువై ఉండడం పండర్ భజన అని ఇప్పుడంటే మానేశారు. కానీ ఒకప్పుడు ఆంధ్రదేశంలో కూడా ఈ పండర్ భజన విపరీతంగా జరిగేది. ఇప్పుడు అంటే పెద్దంత కనబడట్లేదు. వాళ్ళ తర్వాత తమిళనాడు, పుదుచ్చేరి నుంచి వచ్చిన వీళ్ళు వచ్చారు. అలాగే వాళ్ళని అనుసరిస్తూ ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు ముందుకి. ఇదిగో ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన బృందం అద్భుతమైన నృత్యం చూపిస్తున్నారు. చూడండి, ఈ పాప వృత్తాకారంగా ఉన్న ఈ దారాలతో ఉన్నదాన్ని గిరగిరా చేతులతో తిప్పుతూ చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది. అందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. ఆ అమ్మాయి వెనకాల ఉన్నది వాళ్ళ మధ్యప్రదేశ్ బృందం. ఈ మధ్యప్రదేశ్ బృందంతో ముందుకు వెళ్తున్నారు. మధ్యప్రదేశ్ బృందం వెనకాల ఇదే మధ్యప్రదేశ్ బృందం. వాళ్ళ వెనకాల వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ 9 రోజులు, ఈ 6 రోజులు కూడా ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తారు వీళ్ళందరూ. వీళ్ళ వెనకాల తమిళనాడు వాళ్ళు, ఈ తమిళనాడు వాళ్ళు కర్రసామును చూపిస్తున్నారు ఈ పిల్లలు. మనకు కూడా కర్రసాము అంటే ఒకప్పుడు పల్లెటూరులో చాలా బాగా జరిగేది. కర్రసాములు ఇవన్నీ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, అట్లాగే ముఖ్యంగా సంక్రాంతికి ఈ కర్రసాములు ఉండేవి. ఇప్పుడు మన వాళ్ళందరూ కర్రసాములు వదిలేసి ఈ సినిమా డ్యాన్సుల పేరు పడ్డారు. కానీ పూర్వం మనకు కూడా కర్రసాములు ఒక విద్యగా ఉండేది. ఇప్పటికీ తమిళనాడులో ఈ జానపద విద్యలన్నింటినీ కూడా వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు.
చూడండి ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారో ఇద్దరు పిల్లలు కర్రసామని. ఇంతకన్నా బాగా తిప్పేవాళ్ళని నేను నా చిన్నప్పుడు చాలా జాతరలో చూశాను, మన ఆంధ్రదేశంలో కూడా. కానీ మన దురదృష్టం కొద్దీ మనం వాటిని సరిగ్గా నిలబెట్టడం లేదు. కానీ తమిళనాడు వాళ్ళు మాత్రం వాళ్ళ సంప్రదాయాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఎంత నాగరికంగా తయారైనప్పటికీ కూడా వాళ్ళదైన సంప్రదాయాన్ని మాత్రం వాళ్ళు నిలబెట్టుకుంటారు. అలాగే వాళ్ళందరూ కనుక మీరు గమనించినట్లయితే అచ్చమిల్లై అంటూ భారతీయ రచనల్ని నినాదాలుగా మార్చుకుని వస్తున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ వారు, ఈ పశ్చిమ బెంగాల్ వాళ్ళు వీళ్ళు కూడా సంప్రదాయమైన దుర్గా మాత యొక్క ఉత్సవాల్లో ఎటువంటి ప్రదర్శనలు చేస్తారో ప్రదర్శన చేస్తున్నారు. దాదాపు మన వాళ్ళు పూర్వం తంబురా పెట్టుకునేవాళ్ళు. అలాంటి తంబురా లాంటిది ఒక చిన్న పరికరాన్ని తీసుకుని ఆ పరికరం పెట్టుతూ దుర్గాదేవికి సంబంధించిన ఉత్సవాల్లో, అంటే దసరాల్లో దుర్గాదేవి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి అక్కడ పశ్చిమ బెంగాల్లో. ఆ దుర్గాదేవికి సంబంధించిన ఆ ఉత్సవాల్ని, అక్కడ చేసే నృత్యాలని, వాటన్నిటిని కూడా మనకి ప్రదర్శిస్తున్నారు. వీటినే ఇంకోసారి కూడా అయితే ఇస్కాన్ వాళ్ళ సంప్రదాయంలోకి, ఇస్కాన్ వాళ్ళు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. చూడండి, ఒక పాప ఇస్కాన్ వారి దుస్తులతోటి ఇక్కడ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇవి కొన్ని మాత్రమే, మిగతా రాష్ట్రాలు వాళ్ళ సాంస్కృతిక ప్రదర్శనల్ని పూర్తిగా చేయలేదు. ఇవి మాత్రం మనకి దొరికాయి. వీటిని అన్నింటినీ కూడా చూసి ఆనందించండి. నేను చెప్పేది ఏమిటంటే, తెలంగాణ వాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని ప్రదర్శించారు, మధ్యప్రదేశ్ వాళ్ళు వాళ్ళ సంప్రదాయాన్ని ప్రదర్శించారు, పంజాబ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఏ ప్రదర్శనలు అయితే ఉంటాయో వాటిని పంచారు మనకి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశే ఇవేవి పంచలేకపోయింది. ఇలాంటి దుర్గతి మాత్రం ఆంధ్ర వాళ్ళకి రాకూడదు. మనకి బోల్డెన్ కళలు ఉన్నాయి, సంప్రదాయ కళలు, జానపద కళలు చాలా ఉన్నాయి. వాటిని ప్రదర్శించితే ఎంతో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తాను.